ఇది మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పండి. గుళ్ళకెళ్ళేటప్పుడు, అలాగే కొన్ని ఒక ప్రసంగాల కోసం వెళ్ళినప్పుడు, కొన్ని ప్లేసులకెళ్ళినప్పుడు సెల్ ఫోన్ ఎలా వాడకూడదో, ఎందుకు వాడకూడదో వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. ఈ అలవాట్లు తల్లిదండ్రులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటి అనంటే, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడకి నిండు గర్భవతి అయ్యుండి ఆవిడని ఇలా చేస్తున్నారా అనేటటువంటి వీడియోలు కొన్ని చూశాను. వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటి అనంటే, దయచేసి ఇక్కడ గర్భవతి, అయ్యో పాపం, మహిళ ఇలాంటి కన్సర్న్‌లు అందరికీ ఉన్నాయి. ఎవరికీ లేకుండా ఎవరికీ లేదు. కానీ అలాంటి వ్యక్తి, అలాంటివి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఇవన్నీ లెక్క చేయకుండా తన కోసము, తన ఐడెంటిటీ కోసం మాత్రమే భగవంతుడిని సైతం పక్కన పెట్టి ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా జనం మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెప్పే తీరుతారు. చెప్పినప్పుడు కూడా క్షమాపణ చెప్పేటప్పుడు కూడా భగవంతుడికేమన్నా క్షమాపణ చెప్పారా? అయితే క్షమించండి. ఓకే తీసుకోండి. ఇష్టమైతే పెట్టుకోండి. కష్టమైతే వదిలేయండి.